శిష్యులతో కూడా అన్నాడు చూడండి, నేను మిమ్మల్ని అనాథలుగా. మనతో కూడా అంటున్నాడు. ఆ మాట వాళ్ళకి కాదు, వాళ్ళకైతే వాళ్ళ దగ్గరే ఉండేది. అది గ్రంథంలో రాయించి మనకు పంపించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మనతో కూడా అంటున్నాడు, నేను మిమ్మను అనాథలుగా విడవను, నేనున్నాను మీకు అంటున్నాడు ఆయన. నేనున్నాను, నిన్ను వదిలిపెట్టను, నీతోనే ఉంటాను. నేను నాకు ఎవ్వరు లేరు అనుకోవద్దు, నేను అట్లా వదలను, నేను నిన్ను అనాథగా చేయను, నేనున్నాను. నీవే లేకపోతే మీ సంగతి ఏమో కానీ నా విషయంలో నా తండ్రి అలా జోక్యం చేసుకోకపోతే నా చరిత్ర ఇప్పుడు ఉండేది కాదు. మీరు కూడా ఒప్పుకుంటారా? నా విషయంలో కూడా తండ్రి అలా జోక్యం చేసుకున్నాడు కనుక నేను నిలుచున్నాను అన్నాను. ప్రియులారా, సమస్యల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఒకవేళ మనం ఎదుర్కొన్న వేదనలకి ఇవి కూడా ఒక కారణాలు ఏమో చూసుకుందాం. సో పాయింట్ నెంబర్ 1, కృతజ్ఞత చూపించాల్సినటువంటి విషయం తల్లిదండ్రులకు. తర్వాత దీనిలైన బిడ్డలకు మన చేయి జాపట. 2, మూడవది మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన ఎడలు కూడా మనం కృతజ్ఞత గలవారమై ఉండాలి. 103వ కీర్తనలో దావీదు చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దన్నాడు. కృతజ్ఞత మర్చిపోవద్దు సుమా, మళ్ళా జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచిగా చెప్పుకుంటాడు తన ప్రాణానికి. అంటే ఆయనను మర్చిపోకూడదు, ఆయన కార్యాలు మర్చిపోకూడదు. ఆయన కార్యాలను తలపోసుకుంటూ ఎల్లప్పుడూ ఆయన ఎడల కృతజ్ఞత గలవారమై ఉండాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున. కాజ్ చెప్తున్నాడు కారణం, నీలో నివసింపజేసి నందునా. ఎందుకయ్యా స్తుతుల సింహాసనం వేస్తున్నావు అంటే, ఇన్ని చేశాడయ్యా అందుకు. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఈ చరణాలన్నిట్లో అదే వర్ణిస్తాడు. భక్తులందరూ అంతే, కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మీ అందరికీ అర్థమవుతుందా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఊహకు మించిన కార్యము చేసి అన్నాడు మరొక ఆయన. ఉన్నత కృపలో నన్ను దాచినావు, గమ్యమే తెలియని ఈ పయనములో. ఎటు పోతున్నానో, ఎందుకు బతుకుతున్నానో, ఏమైపోతానో, ఏది మంచో ఏది చెడో, ఏది నడవాల్సిన త్రోవో ఏమీ తెలియదు.
ఒక జంతువు బతుకుతున్నట్టు బతుకుతున్న తరుణంలో గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా, అన్నిటికంటే ఉన్నతమైన వాడా నీ సముఖములో, నీ సన్నిధిలో, నీ సముఖంలో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. శోక గీతాల్లో, శోక సముద్రాల్లో మునిగిపోయే నన్ను బయటికి లాక్కొచ్చి ఈ రాగాలు పలికిస్తున్నావు నువ్వు. ఏమయ్యా? నజరేయుడా యేసయ్యా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రమే లేదుగా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధియే గదా. వేణోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే. జూములో కూడా పాడాలి. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. దేవునికి మహిమ. మొదటిది జన్మనిచ్చిన వారి ఎడల కృతజ్ఞత, రెండవది దీనుల ఎడల కనికరము, మూడవది మన అందరినీ నిర్మించిన నిర్మాణకుడైన సృష్టికర్త ఎడల కృతజ్ఞత. ఈ కోటాల్లోకి ఆత్మీయ తండ్రి కూడా వస్తాడు, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా వస్తారు. మనల్ని రక్షణలోకి నడిపించిన వారు, మన రక్షణలోకి నడిపించిన తర్వాత మనల్ని పెంచి ఆత్మీయంగా పోషిస్తున్న వారు కూడా, వారికి కూడా మనం వారి ఎడల కూడా కృతజ్ఞత చూపవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం. జన్మనిచ్చిన తల్లి, ఆత్మీయంగా మనల్ని కన్న తల్లి, సృష్టికర్త అయిన దేవుడే మన తల్లి. ఒకసారి చెప్పా చానాల క్రితం, ముగ్గురు తల్లులని. అందులో మాట్లాడే ఈ అంశం, ఈ వివరణ. ఓకేనా? ఆత్మీయంగా మనల్ని కని పెంచి పోషించిన వారు కూడా తల్లి లెక్కలోకే వస్తారు, తండ్రి లెక్కలోకే వస్తారు. వారి ఎడల కూడా మనం కృతజ్ఞత చూపబద్దులమై ఉన్నాం. ప్రియులారా, నాలుగవది, పొరుగువారై ఉండి మన ఎడల మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞత చూపటం మానకూడదు. దావీదు రాజైన తర్వాత, ముగింపులో చెప్తున్నాను వినండి, దావీదు రాజైన తర్వాత యోనాతానుకు రాజు కాకముందే మాట ఇచ్చాడు. యోనాతాను అడుగుతాడు, నిశ్చయముగా నీవు రాజు అగుదువు, నా దేవుడు నా తండ్రి సింహాసనాన్ని నీకు ఇస్తాడు, అప్పుడు నీవు నా బిడ్డల్ని గుర్తు చేసుకోమన్నాడు. యోనాతాను కౌగిలించుకొని ఏడ్చి, దావీదు నా స్నేహితుడా, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, ఎందుకు నా తండ్రికి నీ మీద అంత కక్ష కలిగిందో నాకు అర్థం కావట్లేదు. దేవుని ఏర్పాటు నీ మీద ఉంది, ఆయన అభిషేకం నీ మీద ఉందని నాకు అర్థమైంది, మా నాన్నకి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావట్లేదు. అయినా దావీదు, నాకు ఆయన జన్మనిచ్చిన తండ్రి గనుక, తండ్రిగా నేను ఆయనకి కొడుకుగా లోబడుతున్నాను, కానీ దేవుడు ఎవరి పక్షమో నేను వారి పక్షమే. దావీదు, ఆయన నిన్ను చంపను ఉద్దేశించాడు గనుక నువ్వు వెళ్ళిపో,
వెళ్ళిపో, ఇక్కడ ఉండకూడదు. అంతగా నీ గురించి అడిగితే నేను ఏదో ఒకటి చెప్తాను, నీకోసం అవసరమైతే ఒక అబద్ధం ఆడుతాను, అభిషిక్తుడా వెళ్ళిపో అని చెబితే ఇంకా బయలుదేరాడు దావీదు. బయలుదేరేటప్పుడు దావీదును కౌగిలించుకొని ఏడ్చుకొని అప్పుడు చెప్తాడు, నిశ్చయముగా నీవు రాజు వగుతావు, నా దేవుడు నిన్ను రాజుని చేస్తాడు. మా నాన్నకి నన్ను రాజుని చేయాలని కోరిక. మా నాన్న అనుకుంటే ఇద్దా అది? ఆయన అనుకోవాలి కదా. ఆయన చిత్తానుసారమైన మనసు గల నిన్ను కోరుకున్నాడు, నువ్వే రాజు అవుతావు. ఎందుకంటే ఆ ఏర్పాటు అభిషేకం నీ మీద ఉంది, నేను చూసా. నువ్వు అవుతావు. అయినప్పుడు నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకో అంటే దావీదు హత్తుకొని, యోనాతానా నా సహోదరా, మర్చిపోను నేను. వాస్తవంగా నీ తండ్రి కంటే ముందు నువ్వే నా ప్రాణం తీయాలి, ఎందుకంటే నీకు పోటీ. నేను నీ ప్లేస్కి వచ్చాను నేను. అయినా నువ్వు నా క్షేమాన్ని గురి, నా శ్రేయస్సును గురి నన్ను దీవిస్తున్నావు. నిశ్చయముగా నేను గుర్తు చేసుకుంటూ నా మాట చెల్లిపాడు. అయిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచింది. మొత్తానికి దావీదు సింహాసనం ఎక్కాడు, రాజు అయ్యాడు. యోనాతాను పలికినట్లే జరిగింది. యోనాతానును అతని తండ్రి అయిన సౌలును హతులైపోయారు. దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దావీదు ఏమంటాడో తెలుసా? నా సహోదరుడు యోనాతానుకు నేను కనికరము చూపునట్లు, కృతజ్ఞత చూపునట్లు, అతని ఇంటికి చెందిన వాళ్ళు ఎవరైనా నిలిచి ఉన్నారా, ఉంటే వాళ్ళని నా దగ్గర తీసుకొని రమ్మంటే అప్పుడు మెఫీబోషెత్ అనేవాడిని తీసుకొచ్చి పరిచయం చేస్తా. దావీదు ఏమంటాడో తెలుసా? నా సహోదరుడు యోనాతాను సంబంధి విను. అయ్యా, నువ్వు కూడా రాజకుమారుడు వేరా. మెఫీబోషెతు, నా బల్ల దగ్గర నాతో పాటు కూర్చొని నువ్వు భోంచేసే, నువ్వు కూడా ఒక రాజులాగా వర్ధిల్లు. ఏమన్నాడు తెలుసా? ఏ స్థానం ఇచ్చాడు తెలుసా? నా బల్ల దగ్గర, నా భోజనపు బల్ల దగ్గర. అంటే రాజు కూర్చున్న దగ్గర అంత మాత్రం వాళ్ళు కూర్చోరు, ఆ రేంజ్ ఉన్నోళ్ళే కూర్చుంటారు. అలాంటిది నా పక్కన కూర్చొని భోంచేయంటే రాజు రేంజ్ ఇచ్చాడు. తనకు ఉపకారం చేసిన వారిని ఎన్నడూ మరచిపోయేటువంటి మనస్తత్వం లేదు దావీదుకి. వాళ్ళ ఎడల దయ చూపి కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉంటాడు. అందుకే సౌలు అన్నిసార్లు అటాక్ చేసిన, సౌలును 2 పర్యాయాలకు మించి దేవుడు సౌలును దావీదుకి అప్పచెప్పిన చంపల దావీదు. ఇదంతా ఆశీర్వదించబడిన వాళ్ళ లక్షణాలండి. ఇప్పుడు నేను చెప్పాయన్నీ అయిపోయింది, ఎందుకు బద్దాకలా.